టు పద్మమోహన టీవీ అవార్డ్స్ మ్యామ్, బుల్లితెర పెద్ద పండుగ ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద ఈవెంట్లో ఒక భాగం అవ్వడానికి? నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈవెంట్ ఇది. ముఖ్యంగా ఇక్కడ పడే కష్టాలన్నీ మనకు తెలుసు. అయినా ఒక సపోర్ట్ అనేది లేకుండా చాలామంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది బుల్లి తెరకైతేనేమి, లేకపోతే పెద్ద తెరకైతేనేమి, లేకపోతే డాక్టర్స్కి అయితేనేమి, ఎవరికైతేనేమి సపోర్ట్ అనేది చాలా చాలా అవసరము. ఇప్పుడున్న పరిస్థితుల్లో యాదగిరి గారు చాలా కష్టపడి ఇలాంటి పెద్ద అవార్డ్ ఫంక్షన్ అనేది చేస్తున్నారు. అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఏ కళ అయితేనేమి, కళ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఈ అవార్డ్ ఫంక్షన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇంతమంది యాక్టర్స్ అండ్ సెలబ్రిటీస్ మధ్యలో ఒక డాక్టర్గా తీసుకోవడం ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు ఈ అవార్డు? ఆయన అది చెప్పారు యాదగిరి రెడ్డి గారు, మీరు కూడా చేసేది కళాపోషణే, కళాకారుల కిందే మిమ్మల్ని లెక్క కడతామనేసి. అయితే ప్రజలని చైతన్యవంతులు చేసి ఒక మంచి మెసేజ్ సమాజానికి తీసుకెళ్తున్నందుకు నాకు ఈ పురస్కారం అనేది ఇచ్చారని అనుకుంటున్నాను. డాక్టర్ అండ్ ఒక కంటెంట్ క్రియేటర్, ఈ రెండు కూడా చాలా డిఫికల్ట్ టాస్క్స్ మ్యామ్. రెండు కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్ కంప్లీట్లీ. దేనికదే చాలా కష్టం మేనేజ్ చేయడం. ఒక్కటి మేనేజ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది మాకు. మీరు అలాంటిది రెండింటిని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. మళ్ళీ ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? నేను అనుకునేది ప్రజలందరికీ నేను చెప్పాలనుకున్నప్పుడు అది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో, అది యూట్యూబ్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, లేకపోతే ఫేస్బుక్ అయితేనేమి, ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఈజీగా నేను తీసుకెళ్ళగలిగాను. ఎందుకంటే అటు పక్కన వాళ్ళ యాక్సెప్టెన్స్ కూడా ఉంది, వాళ్ళకి యాక్సెసిబిలిటీ కూడా ఉంది. కాబట్టి మనం చేసేది ఏదైనా వాళ్ళకి చూపిస్తే మనకి అది కాంటెంట్, కానీ వేరే వాళ్ళలో అది ఒక అవకాశం క్రియేట్ చేస్తుంది. అండ్ వాళ్ళలాంటి వాళ్ళకి మనం చేసేవి చూపించినప్పుడు వాళ్ళకి కూడా ఒక ధైర్యం అనేది ఉంటుంది. ధైర్యమే కాకుండా చాలాసార్లు అపోహలతో కొట్టుపెట్టుకు వెళ్ళే వాళ్ళని మనం నిలబెట్టి అది నిజం కాదు, ఇది నిజం, నిజంలోనే మీకు కావాలంటే మీరు కరెక్ట్గా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మీరు ఆల్మోస్ట్ లైఫ్లో చాలా సక్సెస్ చూసేసినారు మ్యామ్, చాలా గోల్స్ రీచ్ అయిపోయినారు. ఇంకా ఈ స్టేజ్కి వచ్చినాక కూడా ఏమైనా గోల్స్ ఉంటాయా మ్యామ్? ఇంకా రీచ్ అయ్యేటివి ఎట్లుంటుంది అసలు మీ మైండ్ సెట్ ఇక్కడికి వచ్చినాక? యాక్చువల్గా చెప్పాలంటే గోల్స్ అనేవి మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంకా హై సిజేరియన్ రేట్ ఉంది. అయితే నేను ఇప్పటి వరకు కూడాను చాలాసార్లు చేసిన యాక్టివిటీస్తో జనరల్ పాపులేషన్ యాక్టివేట్ అయ్యారు. వాళ్ళలో చాలా చైతన్యం వచ్చింది. వాళ్ళు వచ్చి యాక్సెసిబిలిటీ తీసుకుని, కేర్ తీసుకుని నా దగ్గర డెలివరీస్ అన్నీ చేయించుకుంటున్నారు. బట్ నేననేది సముద్రంలో ఒక చుక్క. అదేవిధంగా డాక్టర్స్ని కూడా మనం మోటివేట్ చేయగలిగితే అది ఒక వ్యవస్థని మార్చినట్టు అవుతుంది. అలా వ్యవస్థని మార్చగలిగితేనే మనము ఈ నార్మల్ డెలివరీస్ అనేది ఎక్కువగా చేయగలుగుతాం. ఎందుకంటే ఒక్కరికి ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు చాలా కచ అని చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. ఎంత చేసినా కూడా మెడికల్ ఫీల్డ్లో రిస్క్ అనేది ఉంటుంది, అది తప్పదు, ఏదో రకంగా మనం లాగాలి అంతే. సూపర్ మ్యామ్, మీ ఈ ఫైనల్ గోల్ కూడా తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి అవార్డ్స్ ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.